హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. నేడు అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు. వెంకటాచలం, మునుబోలు మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నెల్లూరులో గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు ఐసిడిఎస్ సిడిపిఓ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మనుబోలు మండలంలోని మనుబోలు, కోదండరామపురం, అక్కంపేట, కొలనుకుదురు ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, వెంకన్నపాలెం, వెంకటాచలం మండలంలోని నీడిగుంటపాలెం ఎస్సీ కాలనీ, కంటేపల్లి అంగన్వాడీ కేంద్రాల్లోని సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇంటర్వ్యూ కాల్ లెటర్, దరఖాస్తు రిసిప్ట్తో నెల్లూరులోని ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. నేడు విఏహెచ్ఏ ఫలితాలు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1896 పశుసంవర్ధక సహాయకుల పోస్టుల ఫలితాలను గురువారం విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు జనవరి 25వ తేదీ నియామక పత్రాలు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు. ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఏపీ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లో సవరణలు చేస్తున్నారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రతిపాదన నిర్దేశించిన 4% రిజర్వేషన్లో 1% మూగ, బదిరి, అంధ, మరుగుజ్జుతనం తదితర విభాగాలను కల్పించనున్నారు. ఈ నోటిఫికేషన్ 2023 ఆగస్టు 2 నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎంఎఫ్ఎస్సి, పీహెచ్డీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. ముత్తుకూరులో 30న కౌన్సిలింగ్కు ఏర్పాట్లు. ఏపీ మృత్యు విశ్వవిద్యాలయ పరిధిలో నెల్లూరు జిల్లా మృత్యు కళాశాలలో 2023-24కు సంబంధించి మాస్టర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ పీహెచ్డీ ప్రవేశానికి ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని వర్సిటీ వీసీ ఓ ప్రకటనలో తెలిపారు. 16 సీట్లు మాస్టర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ ప్రోగ్రాంకు, 2 సీట్లు పీజీ ప్రోగ్రాంకు కేటాయించామని పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ కోర్సుకు కేటాయించిన సీట్లలో ఆక్వాకల్చర్ విభాగానికి 3, ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్కి 2, ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి 2, ఫిషరీన్ ఇంజనీరింగ్కి 2, ఫిషరీన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి 4, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగానికి 3 చొప్పున సీట్లు కేటాయించామని చెప్పారు. అలాగే పీహెచ్డీ కోర్సుకు కేటాయించిన 2 సీట్లు ఆక్వాకల్చర్ విభాగానికి కేటాయించామన్నారు. మాస్టర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ కోర్సులో చేరేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తించిన విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ కోర్సు, పీహెచ్డీ కోర్సులో చేరేందుకు మాస్టర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ కోర్సును పూర్తి చేసి ఉండాలన్నారు. ఇప్పటి వరకు మాస్టర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్కు సంబంధించి వివిధ విభాగాల్లో చేరేందుకు 19 దరఖాస్తులు అందాయన్నారు. ఈ నెల 20లోగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 30వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్లు ఇవ్వనున్నట్టు ఆయన వివరించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.